హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి పిలుపునివ్వడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అక్కడకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్ బోర్డు కార్యాలయానికి పోలీసు అధికారులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లతో బోర్డు కార్యాలయానికి వచ్చే దారిని మూసివేశారు. ఇంటర్ పరీక్ష బోర్డులో అవకతవకలు జరిగినందుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎలాంటి అనుభవం లేకుండా గ్లోబలింగ్ సంస్థకు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ఇంటర్ బోర్డు అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం చోటు చేసుకుందని వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే కొత్త ఏజెన్సీ గ్లోబలిన్ టెక్నాలజీ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో ధర్మాసనానికి విన్నవించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు బాలల హక్కుల సంఘం పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది. ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఇష్యూపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ఆందోళనలు వద్దని, ఇంకా 25 తేదీ వరకు సమయం ఉందని తెలిపారు. నిన్నటి వరకు 9,000 అప్లికేషన్లు వచ్చాయని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రీవెరిఫికేషన్ కు 600, రీకౌంటింగ్ కు 100 కట్టి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇంటర్ ఫలితాల సాఫ్ట్వేర్ పై వస్తున్న వార్తలపై కమిటీ విచారణ కొనసాగుతుందన్నారు జనార్దన్ రెడ్డి. కమిటీ నివేదిక వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్. థ్యాంక్ యూ ఊహా. 2 రోజుల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, తర్వాత తల్లిదండ్రులు కూడా భారీ ఎత్తున ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నట్టు. అటు రియాల్యుయేషన్ డేటు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు సైటు కూడా ఓపెన్ కాలేదనే పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వచ్చి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఏమైంది? సార్, నా పేరు షేక్ మీరా హుసేన్, నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాం సార్. మా అన్నయ్య పేరు జానిమియా, మా అన్నయ్య కూతురు నౌషీన్ అండి. మా పాప మార్చి 2019లో అరబిక్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ రాసిందండి. రాసిన లాంగ్వేజ్ అరబిక్ 1, అరబిక్ 2, ఫస్ట్ ఇయర్ పేపర్ 1, పేపర్ 2. రిజల్ట్ ఎలా ఇచ్చారు చూడండి, ఎంత బ్లండర్ మిస్టేక్ చూడండి. ఉర్దూ పేపర్ 1, పేపర్ 2 రాసినట్టు ఇచ్చినారు. మేము ఉర్దూ పేపర్ రాలేదండి, అరబిక్ పేపర్ రాసాం. అరబిక్ పేపర్ రాస్తే ఉర్దూ పేపర్ రాసి చేసినారు, అది కూడా 0 మార్క్స్, ఫెయిల్ చేసినారు. శుక్రవారం నుంచి వచ్చి ఇక్కడ ఎండలు నిలబడి సార్ అన్నం నీళ్లు లేకుండా తిరుగుతున్నాం సార్. ఇక్కడ అధికారంగా వస్తే ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేరు, ఆఫీసర్స్ కలిసి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేరు. మీడియాతో మేము రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప వేరే పరిస్థితి లేని పరిస్థితి సార్ ఇక్కడ. అయినా సరే మా పాప నోరు పట్టించుకునే పరిస్థితి లేదు సార్. ఇందులో మా పాప లాస్ట్ మంచినీళ్ళు కూడా ఇవ్వరా సమస్యస్తున్నా ఇది వీళ్ళ పరిస్థితి. అంటే ఎవరు అడగకూడదమ్మా ధాన్యాలు లేకపోతే బజార్లో ఇచ్చిన దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ పెట్టి గంట
చేస్తావు, నేనే తప్పుండే చేస్తావు. మరి గవర్నమెంట్ మొత్తం తప్పు చేసింది. 50,000 మంది పిల్లలకి అన్యాయం జరిగింది. దీని బాధ్యత ఎవరిని చేయించాలండి? తెలంగాణ గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ ఫెయిల్ అయింది చేయాలా? బట్ దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు యాక్ట్ వాట్ దే మిస్టేక్. ఇవాళ మీ మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తాం సార్, దీనికి సంబంధించిన అధికారులు కానీ మా మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు దీన్ని బాధ్యత వహించి ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాబ్లం అన్నిటికీ పరిష్కార మార్గాలు చేపట్టాలని కోరుతున్నాం. ఓకే, మొత్తం మీద అయితే అరబిక్ రాసే పేపర్ను ముందుగా పంపించడం జరిగింది. అయితే ఉర్దూలో 0 అది కూడా 0 మార్కులు వేసింది. అయితే తన కూతురు వాళ్ళ లండ కూతురు అయినా పాప కూడా చాలా క్లెవర్ స్టూడెంట్ అయినా కానీ ఒక సంవత్సరం లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఇలాంటి తప్పులు కూడా పదే జరుగుతున్నాయి. అసలు ఇంటర్మీడియట్ బోర్డు కానీ తర్వాత అధికారులు కానీ ఎలాంటి స్పందించకపోవడం పై కూడా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, అసలు వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత వాళ్ళ అసలు ఏమైందని కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ నుంచి వచ్చామండి. నారాయణ స్కూల్లో మా బాబు చదివిండు. ఫస్ట్ ఇయర్ నారాయణ, సెకండ్ ఇయర్ నారాయణలే. ఫస్ట్ ఇయర్లో మీరు చూస్తున్నారు సార్, ఫస్ట్ ఇయర్లో మార్కులు 81 వచ్చినాయి సార్. మ్యాథ్స్లో 75కు 1 వచ్చింది సార్. ఫస్ట్ ఇయర్లో 62 వచ్చినాయి సార్. సెకండ్ ఇయర్ 1 మార్క్ వచ్చింది. ఫిజిక్స్లో 60కి 60 వచ్చినాయి. సెకండ్ ఇయర్లో 2 మార్కులు వచ్చినాయి. కెమిస్ట్రీలో 60కి 60 ఫస్ట్ ఇయర్లో వచ్చినాయి. సెకండ్ ఇయర్లో 0 మార్కులు వచ్చినాయి. రీవాల్యుయేషన్ జరుగుతుందంటే ఇంకో పేరెంట్స్ ఇంతకుముందు రీవాల్యుయేషన్ అని కట్టిందట మా 2 days క్రితం. ఆయన మెసేజ్ మీ అయ్యే మార్కులని కూడా పెట్టిందట. మీ రీవాల్యుయేషన్ పెట్టాలన్నా వద్దా, ఏం చేయాలన్నా కూడా మాకు అడిగే పరిస్థితి. రీవాల్యుయేషన్ పెట్టాలా, రీకౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఏ ఒక అధికారులు ఆయన మాట్లాడుతాను కూడా ప్రయత్నం చేయలేదు. మా పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలకి పంపించే పరిస్థితి ఉన్నది. లోపలికి ఇంతవరకు స్పందిస్తలేదు. మేము ఏం చేయాలో ఇంతవరకు వెబ్సైట్ ఓపెన్ అయితే లేదు. ఏం కట్టుకోవాలో ఏం చేయాలో కూడా చేసే పరిస్థితి కూడా లేదు. వచ్చే నెల 5వ తారీఖు నాడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. దీన్ని ఇట్లా పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఏమైనా ఒకవేళ మాకు అనుమానం కూడా మళ్ళీ రివాల్యుయేషన్ కడితే కూడా గవర్నమెంట్ ఇచ్చేది పోతుందేమో అని కూడా, ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చేది పోతుందని కూడా, మీ బాబుకి మార్కులు వస్తాయేమో అని కూడా మెసేజ్ పెడతారేమో అనే అది కూడా ఒక భయం ఉంది సార్. కావాలంటే మా పేపర్లు, మా బాబు రాసిన పేపర్లు రాసినామని మాకు జీరాక్స్ అన్న ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ అధికారులు ఏమంటున్నారు? ఏ అధికారి లోపలికి పోలేదు సార్. ఇంతవరకు ఏ అధికారి కలవస్తలేదు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తుందా, టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు చేసినా కూడా కలుస్తలేదు, ఎవరికి స్పందిస్తలేదు. మేము ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు, ఎవరు కలవాలో కూడా అర్థమవుతలేదు. లేకపోతే మమ్మల్ని తీసుకొని అందరు కలిపి ఆ పోలీసులు వేసుకొని ట్యాంక్ బండ్ చేస్తే ఫస్ట్ పీడ పోతాం, తాగొడితే ఏ గోలు ఉండదు. ఓకే, తమ కొడుకుకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి తండ్రి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందో ఆ ఎంసెట్ కూడా అర్హత లేకుండా ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఈ విధంగా తప్పుదోవలు పట్టిస్తున్నది చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. మనం అంటే ఫస్ట్ ఇయర్ లో చాలా 81, 75, 75, 62, 60 చాలా అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ గా ఉన్నట్టు తన కొడుకు ఏదైతే శ్రీరామ్ రెడ్డి అయితే ఉన్నారో, అయితే ఈ సెకండ్ ఇయర్ 0-1 వేశారు. తర్వాత మ్యాథమెటిక్స్ లో 1 మార్క్ వేశారు. తర్వాత ఫిజిక్స్ లో 2 మార్కులు వేశారు. కెమిస్ట్రీ లో 0 వచ్చిందని చెప్పి కూడా చూస్తారు. అయితే తండ్రి యొక్క ఆవేదన, తర్వాత కొడుకులు ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో తండ్రి యొక్క ఆవేదన కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వచ్చి దాని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించింది అయితే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే పరిస్థితి నెలకొంది. లంచ్ మోషన్ తర్వాత అది విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో ప్రతివాదులుగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కానీ, తర్వాత విద్యాశాఖ కార్యదర్శి కానీ ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఖచ్చితంగా తమ పిల్లలకి మట్టుకు ఫ్రీ వాల్యుయేషన్ తర్వాత ఫ్రీ రీకౌంటింగ్ చేయాలని చెప్పి కూడా బాలకుల సంఘం నుంచి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లంచ్ తర్వాత లంచ్ తర్వాత హైకోర్టు ఏ విధంగా తీర్పు వస్తుందని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు కూడా తర్వాత విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఖచ్చితంగా తమకు న్యాయం చేసేంత వరకు అయితే పోరాడి తీరుతాం, తమకు న్యాయం వచ్చేంత వరకు అయితే ఇంటర్మీడియట్ బోర్డు కానీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు అయితే ఖచ్చితంగా పోరాడతాము. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఇప్పటివరకు అయితే చాలా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి విద్యార్థి సంఘాలు కానీ తర్వాత విద్యార్థి నాయకులు కానీ భారీ ఎత్తున వచ్చి ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడి ప్రయత్నం అయితే చేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు
రావుతో సహా పలువురు విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ఇటు విద్యార్థి తల్లిదండ్రులు రాకుండానే తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి వెబ్సైట్లోనే మీరు ఏదైనా రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేసుకోవాలని చెప్పి కూడా అటు ఉన్నతాధికారులు అయితే చెప్పే పరిస్థితి తెలిసింది. అటు సైట్ ఓపెన్ కాకపోవడంతో కూడా తన తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి నెలకొనిస్తుంది. ఖచ్చితంగా తమ పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి కూడా అధికారులను అయితే వేడుకున్న పరిస్థితి అయితే నెలకొన్నది. కానీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చే తమ న్యాయం చేస్తామని ఒక ఆలోచన వచ్చిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను కూడా కలవనీయకుండా పోలీసులు మటుకు పూర్తిగా 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్టుంది. అయితే ఒక యువకుడు మనతో మాట్లాడడానికి ఆ యువకుని యొక్క పూర్తిగా అసలు ఏమైంది ఏం కథ అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రేమ్ కుమార్ గౌడ్, నేను NSUI స్టేట్ కోఆర్డినేటర్ని, సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్. మరి గతంలో చూసుకుంటే పేపర్లో 2017 వరకు CGG సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ, సాఫ్ట్వేర్ సంస్థ మరి పేపర్లో ఒకటి దిద్దేదన్నమాట. వాళ్ళు ఏమంటారు, పేపర్లు దిద్ది వాళ్ళు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు గ్లోబల్ ఈనా అనే ఒక సంస్థ, అది కేసీఆర్ బంధువులది, వాళ్ళు సొంత లావాదేవీల కోసం దానికి అప్పగించడం జరిగింది. వాళ్ళ సొంత లావాదేవీల కోసం వాళ్ళకి అప్పగించి ఇవాళ సారు కారు 16 మంది విద్యార్థులని పొట్టన పెట్టుకుంది. ఈ 16 మంది విద్యార్థులకి తగిన న్యాయం జరిగేంత వరకు మరి మేము విద్యార్థి సంఘాల నాయకులుగా మరి 22 లక్షల మంది విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా మేము విద్యార్థి సంఘాల నాయకులు ఏకమయ్యి విద్యార్థి సంఘాల ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకొచ్చి మేము కొట్లాడడం జరుగుతూ ఉంది. మరి తక్షణమే అశోక్ కుమార్ గారిని సస్పెండ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంతమంది పేరెంట్స్ వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ వచ్చి ఆవేదన, మీరు ఎందుకు వచ్చిరు అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీరు ఎందుకు వచ్చిరు అని అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటే కదా బాధ్యత, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటే కదా. వీళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియటే బాధ్యత వహించాల్సింది. సో తక్షణమే దీనికి సంబంధించిన అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే కేసీఆర్ నీ ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టుకొని మరి నిన్ను బట్టలిప్పి కొట్టడానికి కూడా మేము విద్యార్థులము వెనకాడమని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రధానంగా విద్యార్థి సంఘాలతో పాటు సోషల్ వెల్కి సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర చాలా ఆందోళన వచ్చే ప్రయత్నం ఉన్నట్టు తెలిసింది. కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఎవరు ఏమైంది ఇంతకు, ఎందుకు? నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, అటెంప్ట్ చేసిన వాటికంటే తక్కువ వచ్చాయి. అంటే ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చాయి? ఫస్ట్ ఇయర్లో 91 వచ్చాయి, సెకండ్ ఇయర్లోనేమో 80 వచ్చాయి. రీవాల్యుయేషన్ సరే, రీవాల్యుయేషన్ అన్న పెట్టుకుందాం అనుకుంటుంటే ఫోన్లోనేమో అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటుంది, కంప్యూటర్లో ఓపెన్ చేస్తుంటేనేమో అసలు సర్వర్ కనెక్టే కావట్లేదు. అసలు వాళ్ళు బ్లాక్ చేశారా ఏం చేశారో అర్థం కావట్లేదు. ఇంకా 10 డేస్లో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, అది చదువుకోవాలా లేకపోతే దీంతోనే ఇట్లా తిరగాల రోడ్ల మీద అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఇట్లా జరిగితే దానికి ఎఫెక్ట్ అయింది ఎంసెట్ ఎగ్జామ్కి. దానిలో మళ్ళీ మార్కులు సరిగ్గా రాకపోయినా అందులో కూడా పేరెంట్స్ మమ్మల్ని అంటారు మళ్ళీ. చాలా మంది యువకులు కూడా భారీ ఎత్తున ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చడం జరిగింది. తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు అయితే పట్టించుకోలేని పరిస్థితి అయితే నెలకొన్న కొంతమంది కూడా ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎవరికి? నేను హైదరాబాద్లోనే ఉంటానండి. మా బాబు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పొంతన లేకుండా మార్కులు వచ్చాయి. కాలేజ్ వాళ్ళని అడిగితే రీవెరిఫికేషన్ కానీ ఏదన్నా పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ ఇద్దాము, మళ్ళీ కన్సిడర్ చేయమని, ఎక్కడో అయినా ఎర్రర్ రెక్టిఫై చేయమందామని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ మేము లోపలికి వెళ్ళే పరిస్థితి మాకు లేదు. విపరీతమైన జనము, తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా వీళ్ళందరూ ఉన్నారు. మా బాధను కనీసం మీడియా త్రూ అన్నా మేము చెప్తే కనీసం చేరవలసిన వాళ్ళకి చేరి జరగాల్సిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అంటే ప్రధానంగా మీరు గవర్నమెంట్ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, వెబ్సైట్లో పెట్టాము, వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసుకొని రియాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టామని ఎప్పుడు వాళ్ళు ఒక ప్రకటన కూడా విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా వెబ్సైట్ అలాంటివి పెట్టినా ఇంటర్నెట్ లోడ్ ఎక్కువ అవ్వడము, ఖచ్చితంగా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి మారుమూల గ్రామంలో అయితే సరిగైన కనెక్షన్స్ లేకపోయినా దానివల్ల జాప్యం జరుగుతుందండి. ఇంకేదైనా ఆల్టర్నేట్ అని ఆలోచించాలి, లేకపోతే ఇంకొకటి 2 రోజులు పొడిగించాలి.
చూశారు కదండి. అయితే చాలా మంది మటుకు ఇప్పటివరకు అయితే విద్యార్థి తల్లిదండ్రులు మటుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏదైతే 5 రోజులు ఉన్న నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఏ విధంగా రాసుకోవాలి, ఒక విద్యార్థి మటుకు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ రాసుకోవడానికి చదువుకోవాలా, లేకపోతే తమ మార్కులు సాధించడానికి ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ తిరగాలని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంటుంది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అధికారులు మటుకు తక్షణమే ఈ యొక్క న్యాయం చేసే విధంగా కూడా మటుకు ఉండాలని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే ఉన్నట్టు తెలిసింది. అయితే కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చిన పరిస్థితి తెలుస్తున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా తెలుసు. మేడం, ఏమైంది అసలు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? మా అబ్బాయికి ఫిజిక్స్లో 11 మార్క్సే వచ్చాయండి. మేము అడగడానికని వచ్చాము. ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు, నాకు కన్ఫర్మ్గా 40 మార్క్స్ అబవ్ వస్తాయి, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్తున్నాడు. యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయికి ఎవరికో ఒక అమ్మాయికి 99 వేసారనేసి అమ్మాయి 99% వచ్చింది కదా అనేసి అమ్మాయిని పట్టించుకొని వెంటనే మరుసటి రోజుకే 99 దిద్దేశారు. ఇలాంటి పిల్లల పరిస్థితి ఏంటి? మాకు అది కావాలి. ఇప్పుడు రీవెరిఫికేషన్ పెట్టించుకుంటాము. టీఎస్ ఎంసెట్ ఆల్రెడీ ఏపీ ఎంసెట్ అయిపోయింది. ఇంకా దానికి ఇదే మేము పంపించాము. వీటితో ఏమొస్తుందండి వాళ్ళకి వెయిటేజీ మార్క్స్, ఏం ర్యాంకులు వస్తాయి వాళ్ళకి? ఇంకా ఆల్రెడీ కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని ఉన్నారు. ఇంకా ఏం మార్క్స్ వస్తాయి వాళ్ళకి, ఏం ర్యాంకులు వస్తాయి? ఇప్పుడు టీఎస్ ఎంసెట్ ఏమో May 6th పడింది మా అబ్బాయికి. May 6th వరకు ఈ అబ్బాయి అయితే ఇలాగే ఆలోచించాలి కదా, నాకు వచ్చిందా రాలేదా, ఎందుకు చేశారు ఇలాగా? పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే మా అబ్బాయిని మేము నమ్మాం కాబట్టి మేము చెప్పుకోగలిగాము. నమ్మని పేరెంట్స్, చదువురాని పేరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ అడగడం అయితే పిల్లల్ని అడుగుతారు కదా, ఏమో నువ్వు సరిగా చదవలేదేమో అనేసి. అర్థం చేసుకునే వాళ్ళైతే ఓకేనండి. చదువురాని వాళ్ళు ఎక్కడో పెట్టి హాస్టల్లో చదివించే వాళ్ళు నువ్వు చదవలేదేమో అని డౌట్ పడి ఆ పిల్లల్ని గట్టిగా ప్రెజర్ చేయడం వల్లే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది. 11 మార్క్స్ ఫిజిక్స్లో ఎలా వేస్తారు? 2 ఎల్ఎక్యూలు రాసినా కానీ 16 మార్క్స్ వస్తాయి. పిల్లలకు ఫస్ట్ నుంచి ఎల్ఎక్యూలు రుద్దిస్తూనే ఉన్నారు కాలేజీ వాళ్ళు. మీకు తెలియని ఇదేం కాదు, మీరందరూ చదివే ఉంటారు. 2 ఎల్ఎక్యూలు రాసినా కానీ 16 మార్క్స్ వస్తాయి. 11 మార్క్స్ ఏ విధంగా వేశారు? కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాము. అయితే ఎట్లా, ఏ విధంగా, అంటే ఏమైంది మీ అబ్బాయిదే? మా పాపకు ఫిజిక్స్లో ఫెయిల్ చేశారు. 11 మార్క్స్ వచ్చినాయి, బాగా రాసింది, ఫస్ట్ ఇయర్ పాస్. అందరికి సేమ్ టు 11 వేస్తారు. వీళ్ళకు మళ్ళీ 8 0 4 అట్లా అందరికి కావాలని వాంటెడ్ పేపర్ మిస్ చేసారు. పేపర్స్ అయితే లేవు ఇప్పుడు. వాళ్ళు ఓన్లీ ఓఎంఆర్ సీట్లో రౌండ్ ఆఫ్లో అని చెప్పి మిస్టేక్ చెప్తారు. మనకు అది రివాల్యూషన్ పెట్టినాం, మాకు పేపర్ స్కానింగ్ కొందరికి వస్తలేమంట. రివాల్యూషన్ పేపర్ ఓన్లీ మెయిల్కి మళ్ళీ అదే పంపుతారట, అదే మార్క్స్ పంపుతారట, కరెక్షన్లో ఏం లేదు. వాళ్ళు తప్పులు కప్పుకొని అంతే పబ్లిక్ జనాల మీద ఇస్తారు. చాలామంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు దాని రెస్పాండ్ ఎవరు? కొంతమంది అయితే స్టూడెంట్స్ కూడా దాదాపు ఇంటర్మీడియట్ బోర్డు కూడా వచ్చినట్టు జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అసలు అధికారులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు అయితే రెస్పాన్స్ మాత్రం ఏం తీసుకోవట్లేదు. మేము స్టార్టింగ్ జూన్ నుంచి మే టు వచ్చే ఫిబ్రవరి వరకు మేము కాలేజ్లో 100 ఎగ్జామ్స్ రాస్తాం. మేము ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3, గవర్నమెంట్ ప్రీ ఫైనల్, ప్రైవేట్ ప్రీ ఫైనల్ అన్నీ రాస్తాం. దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ రిపీట్ ఇచ్చినా మేము రాస్తాం. అట్లీస్ట్ పాస్ మార్క్స్ అయినా వస్తుంది. దానికి పాస్ మార్క్స్ కూడా వేయకుండా ఫెయిల్ చేస్తే అసలు వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. అసలు ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేసిరు? ఎవరికి ఇచ్చి కరెక్షన్ రాంగ్ మెథడ్ వాళ్ళు చేసిరా? ఇప్పుడు మేము రాంగ్ అని చెప్తే వాళ్ళు రీఎగ్జామ్ అయినా పెట్టాలి, మా పేపర్ రివాల్యూషన్ ఇవ్వాలి. అసలు అది చేయాలి. పేపర్ మా ముందర చూపించాలి. ఫస్ట్ మా ముందు చూపించకపోయినా పేపర్ రివాల్యూషన్ ఫీజు కూడా కట్టట్లే. అసలు ఏం చేస్తారు వీళ్ళు? ఫస్ట్ మార్నింగ్ 8 గంటలకు పోయి 5 o'clock వరకు కాలేజ్ అయ్యి మళ్ళీ 6 to 9 వరకు ట్యూషన్లో చదివి ఒక్కసారి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 10 points వచ్చాయి. ఇప్పుడు మ్యాథ్స్ చూస్తే 2 పోయినా, ఫిజిక్స్ వచ్చి 30 వచ్చింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి నేను రెస్పాన్సిబుల్? ఇప్పుడు నాతో మా పేరెంట్స్ కూడా రాలే. ఇప్పుడు నేను ఒక్కడిని వచ్చి ఇప్పుడు నా గురించి ఇంట్లో ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు చనిపోవాలంటే కారణం అది ఒక్కటి కాదు. ఇప్పుడు చనిపోతే ఉద్ధరించేది నేను ఏం సంపాదించేది ఏం లేదు. ఇప్పుడు చచ్చిపోతే ఇప్పుడు నా ఒక బోర్డు ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు కాలేజ్ వాళ్ళు కూడా. ఇప్పుడు అంతతో ఏం చేయరు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు మార్క్స్ కావాలి. మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ మాకు, అంతే, అదొక్కటే కావాలి. ఇంకో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సార్, వాళ్ళ ఆవేదన చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇన్ని రోజులు చదివినా కానీ తమకు ఈ విధంగా ఇంటర్మీడియట్ బోర్డు ఈ విధంగా చేయడం కానీ చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో తమకు భయం వేస్తుందని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అంటే ఏ విధంగా, అంటే ఎన్ని మార్కులు వచ్చాయి, ఎట్లా మీకు ఏ విధంగా జరిగింది? ఫస్ట్ ఇయర్లో నాకు 81% వచ్చింది. సెకండ్ ఇయర్లో మిగతా అన్ని బాగానే వచ్చినాయి, కానీ మ్యాథ్స్ 2Bలో మాత్రం 16 మార్క్స్ వేసి ఫెయిల్ చేసేసారు.
రివాల్యూషన్ పెట్టుకోమన్నారు. రివాల్యూషన్ కోసం వెబ్సైట్ చూస్తే అదేమో సబ్జెక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అదే ఇక్కడికి వచ్చి ఫోన్లే కడదాము ఏదో ఒకటి వస్తాయి కదా మార్కులు అని ఇక్కడికి వస్తే రోడ్డు మీద కూడా ఉండనివ్వట్లేదు. ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది నాకు. ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో 95 వచ్చింది, ఇంకా ఇంగ్లీష్లో 80 వచ్చింది, మ్యాథ్స్ 1A 1Bలో 60 68 వచ్చింది, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ 45 వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ 97 వచ్చింది, ఇంగ్లీష్ 80 వచ్చింది, 2A 42 వచ్చింది, 2B 16 వచ్చింది, మిగతా కెమిస్ట్రీ 51, ఇది 40, ఫిజిక్స్ 40. మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. 2Bలో ఒకటే ఫెయిల్ చేశారు. రీకౌంటింగ్కి 100 కట్టాలంట. వాళ్ళు కౌంటింగ్ మిస్టేక్ చేస్తే మనం ఎందుకు 100 కట్టాలి? కౌంటింగ్ కూడా మనమే చూసుకోవాలా? రీవెరిఫికేషన్ కూడా వాళ్ళదే తప్పు ఉంటుంది. మనం పైసలు కట్టడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కట్టడానికి 2 ways ఉన్నాయి, ఆ 2 ways క్లోజ్ చేసి ఉన్నాయి కదా. నెట్లో లేదు, ఇక్కడ కట్టించుకోవడం లేదు. రేపు డెడ్ లైన్ అంటున్నారు. రేపు డెడ్ లైన్ అయితే ఎల్లుండి వస్తే లోపల పంపిస్తారు, కానీ ఏం యూజ్ ఉంది? ఆ సైట్ ఓపెన్ అయితే సబ్జెక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఓపెన్ కాకపోతే అసలే కాదు, బ్లాంక్ పేజ్. ఏంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, లోపలికి ఒక్కరిని కూడా పంపిస్తలేరు. ఏమన్నా అంటే పోలీసులు వచ్చి దోషేస్తారు, స్టూడెంట్సే కదా ఏం చేస్తారులే అని. ఆ విద్యార్థి యొక్క ఆవేదన చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు చదివినా కానీ తర్వాత కౌంటింగ్ కూడా తమకే మళ్ళీ డబ్బులు తమ చేసిన తప్పులు కూడా తమకే మళ్ళీ మా మీద ఎందుకు రుబ్బడం అని చెప్పి కూడా అలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థి తల్లిదండ్రులు మట్టుకం ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.